లీడర్స్ చెప్పుకుంటారు. ఇప్పుడు సుధాకర్ గారు వస్తారు, సయ్యద్ గారు వస్తారు. నేను నా ఇంట్రొడక్షన్ నేను ఇస్తాను. నన్ను మీరు ఎందుకు ఇన్వాల్వ్ అని చెప్పేసి ఒక కారణం కావాలి కదా. నేను ఎలాగే వచ్చేసి నన్ను ఇన్వాల్వ్ అని చెప్తే అవ్వదు. నన్ను ఎందుకు ఇన్వాల్వ్ అంటే ఫస్ట్ ఈ ఇండస్ట్రీలో నాకు నియర్లీ 26 years ఎక్స్పీరియన్స్ ఉంది. నేను మన అందరూ పని చేస్తున్నాం కదా, డైరెక్ట్ మార్కెటింగ్ 26 years పనిచేశాను. అండ్ 13 years నేను కంపెనీ నుంచి పనిచేశాను, 13 years యాజ్ అ డిస్ట్రిబ్యూటర్ పనిచేశాను. ఐ థింక్ ఇంత లాంగ్ టర్మ్లో యాజ్ అ కంపెనీ అండ్ డిస్ట్రిబ్యూటర్ నాకు కనిపిస్తుంది నేను ఒకటే ఉన్నాను అనుకుంటాను మోస్ట్ ఆఫ్ ఇండియా. నేను కంపెనీలో ఉన్నప్పుడు రీజనబుల్ సక్సెస్ దొరికింది. యాజ్ అ డిస్ట్రిబ్యూటర్ నాకు సక్సెస్ అని చెప్పను, నేను సక్సెస్ జర్నీ స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు నేను జర్నీ చేస్తున్నాను సక్సెస్. సెకండ్ థింగ్ ఈజ్ నా టీంలో ఇప్పుడు నియర్లీ 45,000 కాదు 45 lakh డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు నా పరివారం. సో దట్ ఈస్ వన్ మోర్ అడ్వాంటేజ్. చాలా మీటింగ్ చూసాను, చాలా లీడర్ నుంచి నేర్చుకున్నాను. ఈరోజు నేను మీ ముందు మాట్లాడుతున్నానంటే లీడర్స్ నుంచి నేర్చుకున్నాను. నాదే కాదు ఇదండి, నేను అన్ని లీడర్స్ నుంచి నేర్చుకుంటుంటాను. ఆల్ ఓవర్ ఇండియా వెళ్తాను, లీడర్స్ నుంచి నేర్చుకుంటాను. సో దట్ ఈస్ అ డిసైడ్. తర్వాత నేను తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్, ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు నాకు తెలుగు రాలేకపోతే ఇక్కడ బిజినెస్ చేయడానికి అవ్వదు. నేను ఆంధ్ర వాళ్ళకి చెప్పాలంటే తెలుగులో చెప్పాలి, నేను హిందీలో ఇంగ్లీష్లో చెప్తే వాళ్ళకి అర్థం అవ్వదని చెప్పేసి బిజినెస్ కోసం నేను తెలుగు నేర్చుకున్నాను. వస్తారు హిందీ మనకి అవ్వట్లేదు, ట్రాన్స్లేషన్ కావాలి, అదన్నీ లేదు. అందుకే నేను తెలుగు నేర్చుకున్నాను, తమిళ్ నేర్చుకున్నాను. నా మదర్ టంగ్ కాదు ఇది, తెలుగు కన్నడ మదర్ టంగ్ కాదు, తుళు మదర్ టంగ్. సో నేను ఇక్కడ వచ్చిన ఆంధ్రాలో తెలంగాణ ట్రిప్ ఉందంటే నేను 4 మూవీ చూస్తాను. చిరంజీవి గారిది, పవన్ కళ్యాణ్ గారిది, వీళ్ళన్నీ తెలుగు మూవీ చూస్తాను. ఎందుకంటే వేరే వేరే భాష ఉంటుంది, నాకు వేరే భాషలో యోచన చేసేసి తెలుగులో నేను కన్వర్ట్ చేసేసి మాట్లాడాలి, టైం పడుతుంది. అందుకోసం నాకు లాంగ్వేజ్ కొద్దిగా ఒక 10-15 minutes కొద్దిగా ఇంగ్లీష్ మిక్స్ ఉంటుంది, తర్వాత కరెక్ట్గా వచ్చేస్తుంది. ఎందుకంటే ట్రాన్స్లేషన్ ఇష్యూ వస్తుంది మైండ్. సో దిస్ ఇస్ మై బ్యాక్గ్రౌండ్. నేను ఇందుకోసం నేను నా బ్యాక్గ్రౌండ్ ఇది. నేను ఈరోజు క్విక్గా నేను బిజినెస్కి ఎందుకు వచ్చానో చెప్తాను. ఎందుకంటే మీరందరూ బిజినెస్ అవడానికి ఒక రీజన్ ఉంటుంది, ఉంటుందా లేదా? వెరీ గుడ్. యాక్చువల్లీ చెప్తాను సార్, నేను వేరే ఎక్కడ వెళ్తాను, నేనేమైనా అడిగితే ఫ్రంట్ ఒక 2-3 people వేస్తుంటాను. తర్వాత నాకు చెప్పాలి, నేను మీరు దగ్గర అడిగితే మీరు ఏమైనా చెప్పాలంటే విజయవాడలో ఏమవుతుంది, విజయరాజు గారి టీంలో ఏమవుతుందంటే నేను చెప్పడానికి అక్కర్లేదు, నేను మాట్లాడతాను, మీరు మాట్లాడతారు. ఏమైనా అడిగితే ఎస్ అంటారు. దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ అబౌట్. మీరందరూ రెస్పాన్స్ లీడర్ ఎలా ఉంటారో అలాగే టీం ఉంటుంది. మీ లీడర్స్ ఎలా ఉంటారు. నేను ఈ బిజినెస్లో ఎందుకు వచ్చాను కారణం ఉంటుంది కదా, నేను ఏదో కారణం వచ్చాను, నేను ఎక్కువ కారణం వచ్చాను. ఇక్కడ వచ్చేసి నేను ఈ బిజినెస్ని ఎలాగ నేర్చుకున్నాను, నా అప్లైన్ ఏదో నేర్పించాను నాకు. తర్వాత ఈ బిజినెస్లో ఏమేమి సాధించాను నేను, తర్వాత ఈ బిజినెస్లో నేను ఏమేమి ఇంపార్టెంట్ నేర్చుకున్నాను. కొన్ని ఇంపార్టెంట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు వెహికల్ డ్రైవ్ చేయనప్పుడు ఇంపార్టెంట్ ఏంటి, రోడ్ చూడాలి. రోడ్ చూడకుండా మీరు బండి తొలగడానికి అవ్వదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ బేసిక్ రోడ్ చూడాలి, ఎక్సిలేటర్ చూసుకోవాలి, బ్రేక్ చూసుకోవాలి, గేర్ పెట్టాలి, ఇదన్నీ ఇంపార్టెంట్. బండి చూడుకుంటాను, ఎలా కూర్చోవాలి, ఏం చేయాలి, దాంట్లో మ్యూజిక్ తర్వాత ఏసీ తర్వాత వస్తాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి ఈ బిజినెస్ చూడటానికి నేనేం అబ్జర్వ్ చేశాను, మీరేం అబ్జర్వ్ చేయాలి, మీరు ఈ బిజినెస్ని ఎలా చూడాలి, ఇదన్నీ నేను ఈరోజు ఇంకా చెప్పేసాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ బిజినెస్ వచ్చిన ముందు ఒక కంపెనీలో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ సేల్స్గా పనిచేస్తున్నాను. నా శాలరీ అప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2011లో 1.5 lakh rupees ఉంది. శాలరీ 1.5 lakh rupees ఉంది. కార్ ఇచ్చారు, ఇంటి ఇచ్చారు, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ డబ్బు ఇచ్చారు, మంచి లైఫ్ స్టైల్ ఇచ్చారు, ఫ్లైట్, ఏసీ రూము, 5 star హోటల్, ఏసీ కారు, ఇవన్నీ ఇచ్చారు. చాలా బాగానే ఉన్నా. నాకేమి నేను ఈ బిజినెస్లో ఆ రోజు డబ్బు లేదు అని చెప్పేసి రాలేదు. నేను ఆ రోజు డబ్బు లేదు, ఏం చేయాలి, అందరూ వేరే వేరే కారణం కోసం వస్తారు ఈ బిజినెస్. నా కారణం లేదు, అందరికీ ఒక కారణం ఉంటుంది. నా కారణము ఆ రోజు డబ్బు లేదు అని రాలేదు. నేను ఎందుకోసం వచ్చానని చెప్తాను. అన్నీ మంచిగా ఉన్నాయి. ఆ టైంలో ఒకసారి నేను మాట్లాడేటప్పుడు, నా సీనియర్ దగ్గర మాట్లాడేటప్పుడు, నా
రిలేషన్లో సీనియర్ గారు మాట్లాడినప్పుడు నేను చెప్పాను, చూడు నా లైఫ్ చాలా బాగుంది, ఇప్పుడు నాకు 1.5 lakh సాలరీ ఉంది, నాకు ఇంటి ఇచ్చారు, కార్ ఇచ్చారు, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, ఇవన్నీ ఇస్తున్నారు, బాగుంది. అతను ఒక మాట చెప్పాడు, నిన్ను ఇప్పుడు కంపెనీ క్లోజ్ అవుతే ఏం చేస్తావు? ఈ కంపెనీ క్లోజ్ అవుతే నీ శాలరీ ఎక్కడి నుంచి వస్తుంది, రెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, నేను ఆయిల్ ఇచ్చారు, తర్వాత ఏం చేస్తావు, కార్ కోసం ఏం చేస్తావు, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఏం చేస్తావు, రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తావు, అరేంజ్మెంట్ ఉందా అని అడిగాను. అప్పుడు నాకు అనిపించింది, ఏదైనా కంపెనీ యూ నెవర్ నో, ఆ టైంలో చాలా ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది, జాబ్ ఎంత ఉంది, జాబ్ నుంచి తీసేసుకుంటారు. ఆ టైం నేను చెప్పింది 2009, 10, 11, 12 టైంలో చాలా జరిగింది ఇన్ఫ్లేషన్, జాబ్ ఆపర్చునిటీ లేదు, కొత్త జాబ్ దొరకదు. ఇవన్నీ ఉన్నప్పుడు అది ఒకే సింపుల్గా అడిగాడు, నిన్ను జాబ్ నుంచి తీసేస్తే లేకపోతే నీ కంపెనీ క్లోజ్ అవుతే ఏం చేస్తావు, నువ్వు రెంట్ కోసం ఎక్కడ వెళ్తావు, చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి వెళ్తే ఎక్కడ వెళ్తావు, రిటైర్మెంట్ ఏం చూస్తావు, ఏం చేస్తావు. ఆ రోజు నాకు భయం వచ్చింది. ఎందుకంటే మనం సాలరీ ఎంతమంది ఉన్నారు ఇక్కడ, సాలరీడు పార్ట్ టైంలో సాలరీ ఉన్నారు కదా, ఎవరు సాలరీ తీసుకోవట్లేదో వాళ్ళకి అంత మంచిగా తెలీదు, ఎవరు సాలరీ ఉంటారో వాళ్ళకి తెలుసు. ఒక మంత్ సాలరీ రాలేకపోతే ఎంత కష్టం అవుతుంది అని మనకు తెలుసు. టిపికల్లీ ఒక మంత్ మీకు కమిషన్ రాలేకపోతే ఎంత కష్టం అవుతుంది. అలాగే సాలరీ రానికి ఒక మంత్ సాలరీ రాలేకపోతే రెంట్ ఇవ్వాలి, జనరల్ స్టోర్స్కి ఇవ్వాలి, ఫీజు ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి. ఎవరు మాఫ్ చేయరు. ఓ సాలరీ రాలేదు పర్వాలేదు నెక్స్ట్ మంత్ ఇవ్వండి ఎవరు చెప్పరు, డబ్బు ఇచ్చేయి ఇంకా, లేకపోతే ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది ఇంకా, కరెక్టేనా? సో ఆ సిచ్యువేషన్ అదన్నీ యోచన చేయనప్పుడు నాకు డెఫినెట్లీ ఒక భయం వచ్చింది. ఇలాగ ఏమైనా అవుతే ఏం చేయాలి అని చెప్పేసి. జాబ్ అయినా ఇప్పుడు ఈ రోజు ఉంది, రేపు నన్ను పేరెంట్స్ నన్ను మీద అనుకున్నారు, ఇతను మనని మంచిగా చూసుకుంటాడు, ఇతను మంచి పని చేస్తున్నాడు, లేటెస్ట్ స్టేజెస్లో మనం మంచిగా చూసుకుంటాడు. నా వైఫ్ ఏమనుకుంటుంది, ఇతను నాకు టేక్ కేర్ చేస్తాడు, నన్ను ప్రాబ్లం ఏమవుద్దు. నా చైల్డ్ ఏమనుకుంటుంది, నా ఫాదర్ ఉన్నాడు, అతను నా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసేస్తాడు, మంచి ఇంటి ఇస్తాడు, దాన్ని ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. నా ఫ్యామిలీ ఉంటుంది, నా చైల్డ్ ఉంటుంది, నా ఫాదర్ మదర్ ఉంటుంది, నా మదర్ది నా వైఫ్ది ఫ్యామిలీ ఉంటుంది, ఈ అమ్మాయిని మంచిగా చూసుకుంటాడు అని చెప్పేసి సాలరీ స్టాప్ అవుతే ఇదన్నీ జరుగుతుంది. అందుకే నేను యోచన చేయడానికి స్టార్ట్ చేశాను, ఏమైనా చేయాలి అని చెప్పేసి. ఎందుకంటే శాలరీ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. శాలరీ ఏమో 6 మంత్ దొరుకుతుంది, ఈ మంత్ దొరుకుతుంది, బట్ శాలరీ జాబ్ ఉంటుందో లేదో మన చేతిలో ఉంది. మన చేతిలో ఉంటుందా, బాస్ చేతిలో ఉంటుంది. అతను అనుకుంటే ఒక రోజు ఇతను ఎలాగైనా తీసేయాలి అనుకుంటే డెఫినెట్లీ తీసేయచ్చు. లేకపోతే కంపెనీ చెప్తే డబ్బు ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతుంది, కొంతమందిని తీయాలంటే ఫస్ట్ నేమ్ మనది రాస్తారు. ఓ ఇతను మనకి విష్ చేయలేదు, ఆ రోజు ఇతను మనకి గౌరవం ఇవ్వట్లేదు, ఇతను యూనియన్ దాకా మాట్లాడతాడు, ఫస్ట్ ఇతను చేయాలి అనుకుంటారు. మన చేతిలో లేదు. సో నేను అదే అనుకుంటాను, నా చేతిలో లేదు. నా రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలి నాకు తెలియదు, నా జాబ్ రేపు ఉంటుందో లేదో తెలీదు, నా ఎక్స్పెన్సెస్ అన్నీ ఉంటుంది. నేను మేడ్స్కి శాలరీ ఇవ్వాలి, రెంట్ ఇవ్వాలి, మిల్క్ వాటర్కి ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వాలి. ఆ ఎక్స్పెన్సెస్ అన్నీ ఉంటుంది, శాలరీ ఉంటుంది. ఆ ఎక్స్పెన్సెస్ అన్ని ఇవ్వడానికి జాబ్ ఉంటుందో లేదో అది నా చేతిలో లేదు, రిస్క్. అందుకే ఆ రోజు నుంచి యోచన చేయడానికి స్టార్ట్ చేసి ఏమైనా చేయాలి అని చెప్పేసి. ఫస్ట్ రియాక్షన్ ఏమొచ్చింది, బిజినెస్ చేయాలి. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి మన మైండ్లో ఎలా పెడతారంటే, ఎవరో డబ్బు సంపాదిస్తున్నారంటే అతను బిజినెస్ చేస్తున్నాడు, కరెక్టా? అందరూ అనుకుంటారు. మన ఫ్యామిలీలో ఎవరైనా రిచ్ ఉంటే అతను బిజినెస్ మ్యాన్, అందుకే రిచ్. సో మన మైండ్లో ఎలా పెట్టేశారంటే, డబ్బు సంపాదించాలంటే బిజినెస్ చేయాలి, ఎవరెవరు బిజినెస్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది. నేను ఒక సింపుల్ సైకాలజీ నేను చెప్తాను, మన మనసులో ఎలాగ పెట్టారు కింద నుంచి అంటే, మీ ఇంటి ముందు ఒక మసీద్ వెళ్తుంది, ఎప్పుడు మసీద్ వెళ్ళలేదు, ఆ రోజు ఒక మసీద్ వెళ్తుంది, రెడ్ కలర్ మసీద్. ఫస్ట్ థాట్ ఏమొస్తుంది, మీరు అక్కడ గేట్లో ఉన్నారు, పోయి మసీద్ వెళ్తుంది, ఫస్ట్ థాట్ ఏముంటుంది, ఎవరో బిజినెస్ మ్యాన్ది, అవునా కదా? ఏదైనా అనుకుంటారా, ఎవరో పని చేస్తున్నాడో కష్టపడేసి మసీద్ తీసుకున్నారో అనుకుంటారా? లేదు, ఎవరో బిజినెస్ మ్యాన్ అనుకుంటారు. అలాగే నాకు అనిపించింది, ఇప్పుడు ఈ భయం పోవాలంటే, జాబ్ది భయము, శాలరీ భయము, రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలి, ఇదన్నీ భయం పోవాలంటే నేను బిజినెస్ చేయాలి. ఎందుకంటే నా బిజినెస్ నుంచి నన్ను ఎవరు తీయటానికి అవదు.
ఆ రిస్క్ ఉండదు, ఆ భయం ఉండదు అని చెప్పేసి నేను బిజినెస్ చేయడానికి వెళ్ళాను.